నా మీద చాలా భాండం వేశారు. 1000 ఎకరాలు నేను కబ్జా చేశానని వేశారు. తప్పమ్మ 1000 ఎకరాలు ఎక్కడుంది అసలు? 3500 కుటుంబాలమ్మ దానిలో. 3500 కుటుంబాలకి గవర్నమెంట్ పర్మిషన్స్తోనే ఇళ్ళు కట్టుకుని, అన్ని పర్మిషన్స్ తీసుకుని కూడా ఇళ్ళు కట్టుకుని, అంత చక్కని డాక్యుమెంటేషన్తో అందరూ స్థలాలు కొనుక్కున్నారు. అందులో మేము, మా బంధువులు, మేము అందరం ఉన్నాం దానిలో. అందరం కలిసి వాళ్ళ తరపున నేను కూడా సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ది ఫైటర్ని. 5గురిలో నేను కూడా ఒకదాన్ని. ఈ 3500 కుటుంబాలని రక్షించుకోవడం కోసం అని చెప్పి మేము ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి అందరం ఇది చేసుకుంటున్నాం. అందులో నా ల్యాండ్ కాదు, నా భూమి కాదు, నేను వేసిన లేఅవుట్ కూడా కాదు, అది నాకు సంబంధం లేనిది. కానీ సంబంధం లేకపోయినా నన్ను ఎంచుకున్నారు ప్రజలు. సిన్సియర్గా పనిచేస్తారు, ఆవిడ మనందరి కోసం కష్టపడుతోంది అని చెప్పి నాకు అప్పగించిన బాధ్యతను నేను కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా. దానికి అక్కడ మన దేవాలయాలు ఉన్నది, స్వయంభూ దేవాలయం అక్కడ ఉన్నది, ధర్మపురి క్షేత్రం మియాపూర్లో మనది చిన్న మొదటి నుంచి ఉన్న దేవాలయమే. దానికొస్తే విస్తృతంగా చేసేసి దాన్ని ఇంకా మరింతగా ఆలయాలను కట్టించి మన దాన్ని ఒక ధార్మిక ప్రసార కేంద్రంగా దానిని తీర్చిదిద్దుకోవాలని ఒక సంకల్పంతో పరమాచార్య బ్లెస్సింగ్స్తో మనం చేస్తున్నాం. అక్కడికి వచ్చి నా మీద దారుణంగా వాళ్ళు, నేను నడుస్తుంటే పరిగెడుతున్నానని కెమెరాలని రకరకాలుగా తిప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు. అందరి ముందు ఒక 40 మంది అడ్వకేట్స్ వచ్చి అక్కడ అంత అన్ఫిల్డీ వర్డ్స్ మాట్లాడి రకరకాలుగా చేసిన దానికి మాత్రం అప్పుడు నా మనసు కలత చెందింది. కానీ నేను చిరునవ్వుతోనే స్వీకరించాను. కానీ ఇది ఆ రోజున నువ్వు పేపర్లోను టీవీలోను అంత ప్రసారం చేశావు, కోట్లాది మంది జనం చూసుంటారు, అది ఎంతమందికి అది నిజమని తెలుసు, అబద్ధమని తెలుసమ్మా. మరి అది ఆరోపణలు వేసేసిన తర్వాత ఎంతమందికి ఉంటుంది? కొంతమంది పాప నాది మీలాంటి వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూస్ చేస్తే పెడుతుంటారు కదా, దాంట్లో కొంతమంది కామెంట్స్ పెడతారు కదా. ఎవరో ఒకడేదో డర్టీ కామెంట్ పెట్టినప్పుడు మనసు ఎంత బాధ అనిపిస్తుంది. వాడికి ఏం తెలుసు అని పెట్టాడు కామెంటు, వాడికి ఏం తెలుసు పాపం, నిజమే అనుకుంటాడుగా. ఈ వాస్తవాలు ఎంతమందికి తెలుస్తాయి? నా ఇంటికి వచ్చి చూడండి సురేఖ, మీరు తెరిచిన ఇల్లు ఏమీ ఉండవు నా ఇంట్లో, కాస్ట్లీ ఫర్నిచర్ ఉండదు, కాస్ట్లీ కారులు ఉండవు నా ఇంట్లో. చాలా తెరిచిన ఇంటికి తాళాలు కూడా వేసుకోను నేను. అలాంటి లైఫ్ నాది. ఇలా వస్తే అలా ఇచ్చేయడమే తెలుసు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక అభిప్రాయాన్ని, భావాన్ని స్వేచ్ఛగా చెప్తూ ఉంటే, భావస్వేచ్ఛ లేకుండా ప్రతి ఒక్కళ్ళ నోరు కట్టేద్దాం, ప్రతి ఒక్కడి మీద బురద చల్లేద్దాం అనేటువంటి ప్రవృత్తిని కనుక రోజు రోజుకి ఇట్లా పెంచుకుంటూ పోతే సమాజంలో రేపు ప్రశ్నించేవాడు ఎవరుంటాడు? రేపు సమాజం ఏమైపోతుంది? అసలు ప్రశ్నించేవాడే నాకు ఉండకూడదు అనుకుంటే ఎంత ప్రమాదం అది. ప్రశ్నించేవాళ్లే కాదు, మంచి చెప్పేవాళ్ళు కూడా ఉండకూడదంటే ఎట్లా? అది ఒక్కటే నన్ను బాధ పెట్టింది తప్పమ్మ. అప్పుడప్పుడు నాకు కొంచెం ఎవరైనా అట్లా కామెంట్ పెట్టినప్పుడు కొంచెం మనసు బాధపడుతుంది. తప్పకుండా భగవంతుడు నన్ను నేను నిరూపించుకునే రోజు తప్పకుండా వస్తుందనేటటువంటి దృఢమైన విశ్వాసం నాకుంది. దానిలో అంత సత్యం ఉన్నది, దానిలో అంతటి పవిత్రత ఉన్నది, దానిలో అంత గొప్పతనం కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా అమ్మవారు, నేను నమ్ముకున్న నా దైవం ఎప్పటికైనా దానిని నన్ను ప్రూవ్ చేస్తుంది సమాజానికి. నాకు కాకపోతే అప్పుడప్పుడు మనిషిని కదమ్మా కొంచెం పించేస్తుంది. చాలాసార్లు జరిగింది అది, రంపంలాగానే కోసేసింది మీరు అన్నట్టుగానే. బాధపడ్డా నేను చేస్తాను.